హాయ్ అండి. బీరకాయతో ఇలా పుల్లగూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక అరకిలో బీరకాయలను పై చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఉల్లిపాయలు, బీరకాయ ముక్కలు, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, కాస్త పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం చింతపండు, ఒక స్పూన్ కారము, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి మెత్తగా. బీరకాయ టమాటా అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తితో ఇట్లా పప్పు మెదుపుకున్నట్టు ఇలా మెదిపేసుకొని పోపు పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఇంగు వేసుకొని ఈ బీరకాయ పుల్లగూర వేసేసుకొని మొత్తం కలిపేసి 1 నిమిషం వెయిట్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే బీరకాయ పుల్లగూర రెడీ.